హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ శ్రీదేవి కిచెన్లో పచ్చి నెత్తలు ఎలాగా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దామా. ఇవి చేపలు చిన్నగానే కనిపిస్తాయి కానీ చాలా పని అయితే ఉంటుందన్నమాట. ముందుగా వాటర్తో మీకు ఎంత ఎక్కువ వేస్టేజ్ వచ్చే వరకు కూడా అంతసేపు క్లీన్ చేసుకోవాలండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ బుర్రలు ఏవైతే ఉన్నాయో బుర్ర తోక తీసేసుకోవాలండి. చాలా పని అనమాట. ఒక 2 గంటలు మినిమం టైం పడుతుంది అనమాట. అంతసేపు పడుతుందండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం కోసం అనమాట. ఎంత టైం పడుతుందో వండడం అంతే సింపుల్ అవుతుంది, తినడం కూడా అంతే సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి పొరటాలు ఎక్కువగా తింటారనమాట. ఇవి పాలు పడతాయి అనేసి ఇలా బుర్రలన్నీ తీసేసుకున్నాక గిన్నెని పెట్టి బాగా ఈ నెత్తలు అనేవి బాగా గిన్నెని రాస్తూ కడుగుతుంటే వాటిపైన పులుసు ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు అలా వచ్చేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ వాటర్ వేస్తూ కడగాలండి. చూసారా, గిన్నెకి రాస్తుంటే వాటిపై పులుసు ఎంతలా వస్తుందో, అలాగే దానిపైనుంచి కొవ్వులా కూడా వస్తుందన్నమాట. అంత బాగా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా గిన్నెని రాస్తూ కడుక్కున్న తర్వాత నీళ్ళు వేస్తూ అలాగే మళ్ళీ గిన్నెని రాస్తూ కడుగుతూ అలా చేస్తూ ఉండాలండి. కొంచెం వాటర్ అనేది మనకి వైట్గా వచ్చే వరకు మీకు తెలుస్తుంది అనమాట వాటిని క్లీన్ చేసేటప్పుడు. అలాగే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.